హలో అండి, వెల్కమ్ టు అన్నపూర్ణ హోమ్ బేక్స్. ఈరోజు కుల్ఫీ జార్ కేక్స్ని ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. చిన్నపిల్లలకైతే ఇవి చాలా బాగా నచ్చుతాయండి. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో హోమ్ మేడ్ కుల్ఫీ మిక్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించానండి. అదేవిధంగా ఆ కుల్ఫీ మిక్స్తో కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో కూడా చూసాం. మీలో ఎవరైనా ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చానండి, ఒకసారి చూడండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి చూడడం స్టార్ట్ చేసేయండి. ఇక్కడ నేను జార్ కేక్స్ ప్రిపేర్ చేస్తున్నానండి. జార్ కేక్స్లో 2 టైప్స్ ఉంటాయండి. మినీ జార్ కేక్స్ ఉంటాయి, కొంచెం పెద్ద సైజులో ఉంటాయి. ఇప్పుడు నేను ప్రిపేర్ చేసేవి మినీ జార్ కేక్స్ అండి. వీటి కోసం నేను 1/2 kg స్పాంజ్ తీసుకున్నాను. 1/2 kg స్పాంజ్ని మనం కొద్దిగా అలా చేతితో స్మాష్ చేసుకున్నా పర్వాలేదు, లేదంటే మీ దగ్గర కటర్స్ ఉంటే గ్లాస్ సైజ్ చూసుకొని కటర్స్తో కట్ చేసినా పర్వాలేదు. ఫస్ట్ ఇక్కడ నేను 8 గ్లాసెస్ తీసుకున్నానండి. ఆ 8 గ్లాసెస్లో మనం ముందుగానే కొంచెం స్మాష్ చేసి పెట్టుకున్న కేక్ క్రమ్స్ని అందులో వేసుకోవాలి. అంటే ఫుల్గా కాదండి, 1/4 పార్ట్ వరకు వేసుకోవాలి. అన్నింటిలోని ఈక్వల్గా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత షుగర్ సిరప్తో సోక్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా సోక్ చేసుకోకూడదండి. మరీ ఎక్కువగా సోక్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి ముద్దలా అవుతుంది కేక్ అనేది. ఒక్కొక్క స్పూన్ లైట్గా వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ షుగర్ సిరప్లో కూడా కుల్ఫీ మిక్స్ వేసానండి. అంటే షుగర్ సిరప్లో కుల్ఫీ మిక్స్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ టిప్స్ అన్నీ కూడా లాస్ట్ వీడియోలో చెప్పానండి. కుల్ఫీ కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో హోమ్ మేడ్ కుల్ఫీ మిక్స్ని యూజ్ చేసని లాస్ట్ వీడియోలో చెప్పాను. మీలో ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ని పైపింగ్ బ్యాగ్లో తీసుకొని ఫ్లవర్లా వేసుకోండి. విప్పింగ్ క్రీమ్లోని కూడా కుల్ఫీ మిక్స్ వేసుకోవాలి. అప్పుడే మనకి కుల్ఫీ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. ఫస్ట్ 1/4 పార్ట్ వచ్చేంత వరకు క్రమ్స్ వేసుకున్నామండి. తర్వాత 1/2 పార్ట్ వచ్చే వరకు క్రీమ్ వేసుకోవాలి. అంటే మనం క్రీము అండ్ ఫస్ట్ వేసుకున్న క్రమ్స్ రెండు కలిసి మనకి సగానికి రావాలి కరెక్ట్గా. ఇప్పుడు పైన కొంచెం కుల్ఫీ మిక్స్ వేసుకోవాలి. కొద్దిగా వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకునే అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ క్రీమ్లో కుల్ఫీ మిక్స్ వేసాం కాబట్టి. ఇప్పుడు అన్ని గ్లాసెస్లో ఫిల్ చేసుకున్న తర్వాత మనం నట్స్ వేసుకోవాలండి. నట్స్ అంటే క్యాష్యూ, ఆల్మండ్స్ అండ్ చాకో చిప్స్. ఈ నట్స్ వేసుకోవాలి. మీ దగ్గర పిస్తా ఉంటే పిస్తా కూడా వేసుకోవచ్చు. కొద్దిగా వేసుకోండి. మీకు కావాలంటే ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు సెకండ్ లేయర్ ఫిల్ చేసుకోవాలండి. సేమ్ ఫస్ట్ ఎలా చేసామో అలాగే ఫస్ట్ క్రమ్స్ తీసుకొని వేసుకోవాలండి. ఇలా అన్ని గ్లాసెస్లో క్రమ్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు షుగర్ సిరప్తో సోక్ చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా విప్పింగ్ క్రీమ్తో ఫ్లవర్లా వేసుకోవాలండి. అన్ని గ్లాసెస్ని కూడా ఇలా క్రీమ్తో డెకరేట్ చేసుకోవచ్చు. అంటే ఇదే డిజైన్ వేసుకోవాలని ఏం లేదు, మీకు నచ్చిన డిజైన్తో మీరు డెకరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫైనల్గా కుల్ఫీ మిక్స్ వేసుకొని నట్స్తో డెకరేట్ చేసుకోవచ్చండి. ఇంకా లుక్గా కనిపించాలి అనుకుంటే స్ప్రింకిల్స్తో డెకరేట్ చేసుకోవచ్చండి. అంటే గోల్డెన్ స్ప్రింకిల్స్ కానీ లేదంటే మల్టీ కలర్ స్ప్రింకిల్స్ ఉంటాయి కదండి, వాటితో కూడా మనం డెకరేట్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీగా ఉండే మినీ జార్ కేక్స్ రెడీ అండి. ఇవి నేను ఈచ్ వన్ 45 రూపీస్కి సేల్ చేస్తున్నానండి. అవే పెద్ద సైజ్ అయితే నేను 80 రూపీస్కి సేల్ చేస్తాను. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి మీ దగ్గర రెడ్ రిబ్బన్ ఉంటే రెడ్ రిబ్బన్ని గ్లాస్ చుట్టూ టై చేయండి. అప్పుడు ఇంకా చాలా లుక్గా కనిపిస్తుంది. అంటే నేను ఇప్పుడు టై చేయలేదు, మీ దగ్గర ఉంటే టై చేయండి. టై చేసి వీటితో పాటు స్పూన్స్ ఉంటాయి కదండి, చిన్నవి వుడెన్ స్పూన్స్, అవి వుడెన్ స్పూన్స్ ఇవ్వండి. ఒక్కొక్క గ్లాస్ జార్కి ఒక్కొక్క స్పూన్ ఇవ్వండి. ప్లాస్టిక్ స్పూన్ వద్దండి, దీనికి వుడెన్ స్పూన్ అయితే లుక్ చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. మీరు కూడా ఈ జార్ కేక్స్ని ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా వచ్చాయో నా కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.